మనం ప్రతిరోజు వాడే వెబ్‌సైట్‌లు, యాప్‌లు, ఆన్‌లైన్ సర్వీసులు ఇవన్నీ నడిపించే హృదయం ఏమిటంటే డేటా సెంటర్. డేటా సెంటర్ అంటే వేల సంఖ్యలో సర్వర్లు, నెట్వర్క్ సిస్టమ్స్, స్టోరేజ్ డివైస్‌లతో నిండిన ఒక సురక్షిత ప్రదేశం. ఇక్కడే పెద్ద కంపెనీలు తమ డేటా, వెబ్‌సైట్‌లు, యాప్‌లను హోస్ట్ చేస్తాయి. ఇప్పుడు చూద్దాం. ఈ డేటా సెంటర్‌లో ఏమేమి ఉద్యోగాలు ఉంటాయో. మొదటగా డేటా సెంటర్ టెక్నీషియన్. వీరు సర్వర్లను ఇన్‌స్టాల్ చేయడం, మెయింటైన్ చేయడం, హార్డ్‌వేర్ సమస్యలు పరిష్కరించడం చేస్తారు. తర్వాత నెట్వర్క్ ఇంజినీర్. వీరు ఇంటర్నెట్ కనెక్షన్లు, రూటర్లు, స్విచ్లు సరిగ్గా పనిచేస్తున్నాయా అని చూసుకుంటారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ లేదా ఐటీ సపోర్ట్ ఇంజనీర్ డేటా బ్యాకప్లు, సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ అప్డేట్స్ వంటి పనులు చేస్తారు. కొన్ని డేటా సెంటర్లలో మానిటరింగ్ టీం ఉంటుంది. వీరు 24/7 సిస్టమ్స్ పనిచేస్తున్నాయా, ఏదైనా ఎర్రర్ వచ్చిందా అని గమనిస్తారు. అలాగే ఫెసిలిటీ మేనేజ్మెంట్ టీం కూడా ఉంటుంది. వీరు పవర్ సప్లై, కూలింగ్ సిస్టమ్, ఫైర్ సేఫ్టీ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చూసుకుంటారు. మొత్తానికి ప్రతి డేటా సెంటర్ అనేది ఒక టీం వర్క్. ప్రతి ఒక్కరి బాధ్యత చాలా ముఖ్యమైనది. మనకు హార్డ్వేర్, నెట్వర్కింగ్ లేదా సిస్టమ్ మేనేజ్మెంట్లో స్కిల్స్ ఉంటే ఈ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ మరియు ఐఓటీ పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్లలో ఉద్యోగాలు ఇంకా పెరుగుతాయి. ఇది టెక్ రంగంలో స్థిరమైన మరియు గౌరవప్రదమైన కెరీర్ అని చెప్పవచ్చు. ఇది మీకు డేటా సెంటర్లో ఉన్న ఉద్యోగాల గురించి ఒక చిన్న అవగాహన.